జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపు మహిళలు నడుం బిగించినట్టు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు బండి పద్మ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని రాజరాజేశ్వరి గార్డెన్లో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 13న జలవిహార్లో రాష్ట్ర స్థాయి మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశాన్ని మున్నూరు కాపు గర్జన కార్యాచరణ కమిటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతానికి పిలుపునిచ్చారు. 82లో 8 లక్షల మంది ఉన్నాం మున్నూరు కాపు. 80 మంది ఉన్నాం, 80 లక్షల మంది ఉన్నాం. 82 నుండి మున్నూరు కాపులు కాపురాలు చేయట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు, పిల్లలు కనట్లేదా? రోజు రోజు తగ్గుతున్నారా ఎగుతున్నారా? అగ్రకులాలే కాపురాలు చేస్తున్నారా? సడన్ రెడ్డిలు ఎందుకు పర్సంటేజ్ పెరిగింది? సడన్ మన బీసీలైన మున్నూరు కాపుల పెద్దన్న పోత్రం పోషించే మాకు ఎందుకు తగ్గింది? ఇది మా పదమైన డిమాండ్. మరి అగ్రకులారే కాపురాలు చేస్తున్నారా ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ బీసీ మినిస్టర్ లేరు. అది పక్కన పెడితే మనకు కులగణనకి ఎవరికి ఇవ్వాలండి? నిరంజన్కి ఇచ్చింది కదా చైర్మన్గా. అంటే బీసీలకి కులగణన కరెక్ట్ జరుగుతుందా, లేదా ఓసీ అయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తుంది అనుకుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు బీసీలు ఎక్కడ ఉన్నారని? ప్రతి గ్రామంలో నేను చెప్తున్నా బాగా. మున్నూరు కాపు సింహగర్జన పేరుతో మే నెలలో పరేడ్ మైదానంలో 10 లక్షల మందితో సభను పెద్దలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసుకోండి. ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచ్ నుంచి కులగణన తీసుకురాలి. ఎందుకంటే ఉండేది ఒక 400-500 మంది ఉంటే ఒక గ్రామంలో 400-500 మందిని మనం వరుస పెట్టి అన్న తమ్ముడా అక్క చెల్లెని తీసుకుంటాం. ప్రతి వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారా అనేది ఒక సర్పంచ్కి వాటిని మనం తెలుస్తుంది. వాళ్ళ నుండి తీసుకోండి. తర్వాత మేము రియాక్షన్ చేస్తాం. చంపేసింది కదండి. కరోనా వచ్చినప్పుడు ఎట్లాగైతే జనాలందరూ చచ్చిపోతానికి ఎంత హడలెక్కిపోయిందో, ఇక్కడ కులగణన చేసినాక బీసీలు అంతే ఎత్తున హడలెక్కిపోతున్నారండి. బ్రేక్ఫాస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఏకమై, అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న అన్యాయం ఏంటి? మనము రాజ్యాధికారాన్ని వాళ్ళని ఇచ్చి గద్దె మీద కూర్చోబెడుతున్నాం, కానీ మనం ఎందుకు గద్దెనెక్కకూడదు అనేది ముఖ్యంగా తీసుకున్నటువంటి పాయింట్. ఈ దిశలో మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఇక నుంచి ఇప్పటిదాకా మనం అనుకున్నది మనము చేయగలుగుతున్నామేమో, కానీ ఎవరో అగ్రవర్ణాల అగ్రకులాల వాళ్ళని తీసుకుపోయి పైన కూర్చోబెట్టేవారు. మన బీసీలు ఎందుకు ఎక్కకూడదు? అందులోనూ మన మున్నూరు కాపులు ఎందుకు వెనుకబడి ఉండాలి? ఇంత అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్నూరు కాపులు ఎందుకు సైలెంట్ గా మనము ఉండాలి అనేటువంటి నినాదాన్ని బయటికి తీసుకొచ్చి పద్మక్క గారు మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈసారి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఇదిలో కానీ మున్నూరు కాపు బీసీ దిశగా కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మేము పొందదలుచుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు మున్నూరు కాపు మహిళలకు అన్ని పార్టీల వాళ్లు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయడంలో మున్నూరు కాపు పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బీసీలు ఇప్పటికైనా వెనుకబాటుతనాన్ని వీడి రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ రాజ్యాధికారం చేపట్టే దిశగా ముందుకు సాగాలని అన్నారు. జై జై మున్నూరు కాపు, జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఈ యొక్క కార్యక్రమానికి మన బండి పద్మక ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు అందరికీ పేరు పైన కృతజ్ఞతలు. ఎందుకంటే మున్నూరు కాపు ఏంటంటే అన్ని కులాల వాళ్ళు ఏంటంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు బాగా. ఇప్పుడు సింహగర్జన జరగబోతుంది కాబట్టి మేమంతా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం గారు అన్నారో మమ్మల్ని తక్కువ చూపు చూపేది కదా, అదేంటో మేము సింహగర్జనలో చూపించే సత్తా ఏంటో చూపించే తీర్చామని మేము కోరుకుంటున్నాం. చాలా అందరూ కంకణం కట్టుకున్నామండి. ఈసారి చాలా పెద్ద ఎత్తునగా చాలా మంది తరలి వస్తున్నారు. చాలా ఐక్యతో ఈసారి మా సీఎం బీసీ ముఖ్యమంత్రి సీఎంగా ఉండాలని మేము చూస్తున్నాము. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పద్మక్క గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము మరి బీసీ ఘర్షణ మరి మేము పెట్టడానికి ముందు మనం మాట్లాడుకొని మన ముందు సంఖ్యలో అసలు ఎవరినో మనం సీటు మీద కూర్చోబెట్టుకొని మనం కష్టపడి మనం చేస్తే మనల్ని అణగదొక్కాలని చెప్పి చూస్తానని చెప్పేసి మేము బీసీలం అందరం కలిసి ఐక్యత అయిపోయి మేమందరం అసలు ముందు సంఖ్యలో రేపు రానున్న రోజులలో మరి మాకు సీట్లు
మాకు మహిళలకు కానీ బీసీలకు కానీ అసలు ఒక్క పదవి కూడా, ఒక మినిస్టర్ పదవి కూడా ఇవ్వడానికి వాళ్ళు ఎంతమంది ఆడతారు. మేము కష్టపడుతూనే కదా వాళ్ళు ఈ రోజులలో స్థాయిలో ఉన్నారు. మరి మేము లేకపోతే వాళ్ళకెక్కడ ఈ సీట్లు ఇవన్నీ అని మరి ఈరోజు మరి మాకు బండి పద్మక్క కానీ అందరినీ పిలిచి మరి మనం ఐక్యత అయిపోయి మరి ముందు సంఖ్యలో మరి మనం ముందు కూడా ఇలాంటివన్నీ మనం చేసుకుంటేనే మనకు రేపు పొద్దుగాల సీట్లు కానీ ఏది కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పినందుకు మేము ఈరోజు భారీ ఎత్తున మహిళలు అందరం వచ్చి కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సెక్రటరీ పోకల నిర్మల, ఉపాధ్యక్షురాలు అరుణ, గీత, సెక్రటరీ సునీత, షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ శ్రీలత, సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ సంధ్యారాణి, బాల్నగర్ ఇన్ఛార్జ్ శివరంజని, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ కవిత తదితరులు పాల్గొన్నారు. బండి పద్మక్క గారి నాయకత్వం, బండి పద్మక్క గారి నాయకత్వం.